వివాహ వేడుకలో నిశ్చితార్థం, హల్దీ, పెళ్లి, రిసెప్షన్, ప్రతి లుక్ అద్భుతం, ప్రతి క్షణం రాజసం. నిశ్చితార్థం నుండి రిసెప్షన్ వరకు మెన్స్ వేర్, సారీస్, విమెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఫుట్ వేర్, ఫర్నిషింగ్స్, మీ కుటుంబం అంతటికి అన్ని ఒకే చోట. మీ ఇంట పెళ్లి వేడుకలకు సంపూర్ణ షాపింగ్ అనుభవం. చందన బ్రదర్స్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం నాడు భక్తులు అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకోవడం జరుగుతుంది. కొండపై అమ్మవారిని చూసేటందుకు భక్తులు మామూలు రోజుల కంటే ఈ రోజు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఆలయ అధికారులు దుర్గా గుడిలో భక్తులకు అంతరాలయ దర్శనం 10 గంటల నుండి 1 గంట వరకు నిలిపివేయడం జరుగుతుంది. మరియు భక్తులకు క్యూ లైన్ లో మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షకుడు శంభాజీ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద శంభాజీ మహారాజ్ జయంతి కార్యక్రమంను ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని హిందూ బంధువుల నినాదాలతో పట్టణం మారుమోగింది. అనంతరం వారు మాట్లాడుతూ హిందూ బంధువులకు ఇబ్బంది కలిగినప్పుడు, కార్యక్రమాలు ఏర్పాటైనప్పుడు తక్షణమే స్పందించాలని, అలాగే దేశమంతటా ధర్మరక్షణకే పాటుపడే వ్యక్తులను సహకరించాలని, జూన్ 9న ఏర్పాటు చేయబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలని సిద్ధపరచాలన్నారు. संभाजी महाराज की, संभाजी महाराज की, संभाजी महाराज की. ఒక ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే గడప గడపకి హిందువులు వచ్చి ఈ యొక్క జగ్గయ్యపేట పట్టణం మొత్తం కూడా కాషాయమయం కావాలని కోరుకుంటున్నాము. మీరు ఒక్కళ్ళే ఒకటే మాట, దయచేసి ఎప్పుడన్నా కార్యక్రమానికి మీరు ఫోన్ చేస్తే మీరు ఒక్కళ్ళు కాదు, 2, 3, 4 సమాచారం ఇచ్చి తీసుకుని రండి. ఇవాళ 60-70 సంఖ్య, రేపు 500 సంఖ్య కావాలి. రేపు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి జూన్ 9వ తారీఖున ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా అద్భుతంగా చాలా భారీ సంఖ్యలో అందరం కలిసి, అంటే ఎక్కడ నిధులకి వెళ్ళటం కానీ అలాంటివి చేయకుండా అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. మనందరం సహకరించాల్సింది ఏంటంటే జూన్ 9 మొదటి సంవత్సరం ఆ రోజున ఎలా అయితే విగ్రహ ప్రతిష్టప్పుడు చేసుకున్నామో అలాగనే రేపు జూన్ 9 ఆయన యొక్క పుట్టినరోజుకి అద్భుతమైన పెద్ద కార్యక్రమం చేసుకుందాం. ఇప్పటికే సమయం చాలా టైం అయిపోయింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారంలో 1 లేదా 2 రోజులు ప్రజాప్రతినిధులు పబ్లిక్ వాహనాల్లో ప్రయాణిస్తూ ఇంధన పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ పిలుపు మేరకు శుక్రవారం శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట పట్టణం నుండి ఆర్టీసీ బస్సులో బయలుదేరి జగ్గయ్యపేట మండలం గౌరవరంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరయ్యారు. మరలా ఆర్టీసీ బస్సులో ఎక్కి గౌరవరం నుండి జగ్గయ్యపేట బస్టాండ్ లో దిగి అక్కడి నుండి 2 వీలర్ పై ఇంటికి చేరుకున్నారు. ప్రజలు హంగు ఆర్భటాలకు దూరంగా ఉండి సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగిస్తే ఇంధన పొదుపు జరుగుతుందని, దానివల్ల దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని వివరించారు.
జర్నలిస్ట్ పాస్ సార్ 4 గౌరవాలు సార్ వెనకాల డిఎం గారు కనపడేటట్టు ఆయన డబ్బులు ఏదైనా ఫ్రీగా అనుకున్నా అందుకే మైక్ సార్ ఏం కావాలి ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య విప్లవాత్మక ఐడియా 30,000కి మినీ ఫైర్ ఇంజిన్ నియోజకవర్గ ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటుంది. ఫైర్ ఇంజిన్ అందుబాటులో లేక 3 రోజుల క్రితం వస్తవాయి మండలం డబ్బాకుపల్లి రైతు 70 ఎకరాల మొక్కజొన్న పంట ఇతర తోటలు దగ్ధం అవ్వడంతో కన్నుడు చూసి చలించిన ఆయన రాష్ట్రమంతటా వాడదగ్గ అద్భుత ఆవిష్కరణ సక్సెస్ అయింది. ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య చేసిన ఒక అద్భుతమైన ఆలోచన ఇప్పుడు యావత్ రాష్ట్రానికి ఒక సరికొత్త దిక్సూచిగా నిలవడంతో ఈ సరికొత్త ఆలోచన కేవలం జగ్గేపేటకే పరిమితం కాకూడదని రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఉపయోగపడే ఒక అద్భుత ఆవిష్కరణగా ఉండాలని ఒక ప్రత్యేక ఇంజనీరింగ్ బృందాన్ని ఏర్పాటు చేసి ఈ టెక్నాలజీని మరింత డెవలప్ చేసి జీవో జారీ చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ 2 వాడింది ఆబ్జెక్ట్ వాడేమో ఈ హోస్ పైపు పడాలి కనపడదు ఫోటో తీసారు అతను ఆలోచన కొంచెం మాట. ఎందుకంటే సైంటిస్ట్ కన్నా ఇంజనీర్లు కన్నా కొంతమంది ఎవరైతే గ్రౌండ్ రియాలిటీ ఆ ట్రాక్టర్ డ్రైవర్ ట్యాంకర్ డ్రైవర్ కాబట్టి ఈయన ఆలోచన ఫస్ట్ మేము ఏమనుకున్నాం అంటే ఆ ట్యాంక్ కింద పైప్ తీసుకొచ్చి పైప్ ఇచ్చేద్దాం. ఇద్దరేమన్నా అక్కడ కాబట్టి పెట్రోల్ పైప్ పెడితే ట్యాంక్ వేసుకుని దాని చెరువులో కూడా సక్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చెరువు కూర్చుంటే వాటర్ ట్యాంక్ అంటే సెట్ చేసుకోవడం ఫస్ట్ ఈజీ అని చెప్పి అయిన ఆలోచన కూడా ఒకసారి ఇంజనీర్లకు రానటువంటి ఆలోచన కూడా వస్తే ఇద్దరు కూడా ప్రత్యేకంగా ఈ ట్యాంకర్ డ్రైవర్ కూడా అంగన్వాడీ కేంద్రాలలో బాలలలో ప్రతిభకి పునాది వేసేందుకు రూపొందించిన అచ్చా ఆంధ్రలో చిన్నారుల చదువు ప్రాజెక్టు లాంఛనంగా ప్రారంభమైంది. విజయవాడ రైతు శిక్షణ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి లాంఛనంగా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సేవలను అభినందిస్తూ వారి సవాలును భవిష్యత్తు ప్రణాళికలకు ఆమె వివరించారు. రాష్ట్రంలో ఏ పథకం అమలు కావాలన్నా చిట్ట చివరి లబ్ధిదారునికి చేరడంలో అంగన్వాడీ కార్యకర్తలే ప్రధాన భూమిక పోషిస్తారని ఆమె కొనియాడారు. ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని మనం ఈ సప్లిమెంట్ చేసే గట్టిగా పనిచేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలటువంటి ఆదేశాల ప్రకారం మనం అర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ని ముఖ్యంగా తీసుకొని అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఇందులో భాగంగా మీరు ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెక్రటరీ మేడం చేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా చిన్నారులు చదివి ముందుకు వచ్చి ఫైనాన్షియల్ గా కానీ అట్లానే ముందుకు వచ్చారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ సందర్భంగా. అలానే ఈ హెచ్ఆర్ ప్రాజెక్ట్ లో మీ అందరికీ పక్కనే ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తున్నారో వాళ్ళ ద్వారా మనం ప్రతి నెల 2 సార్లు ఈ కలుసుకుంటూ వారిని మరింత ముందు
ని ఓపెన్ చేయాల్సిందిగా వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కోరుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ అవకాశం రాష్ట్రం ద్వారా పిల్లలందరికీ చేరే గొప్ప అవకాశంగా భావిస్తూ చేస్తాము ఆన్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి 6 SD. లేట్ గా చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు సార్. షూర్లీ డిస్ట్రిక్ట్ లెవెల్లో సార్ మై టీమ్ ఆల్వేస్ టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ గ్రిడ్స్ తో పనిచేస్తుంటాము. అఫ్కోర్స్ అంగన్వాడీ పర్ఫార్మెన్స్ వరకు వస్తే ఎక్సెప్ట్ టు ఆస్పిరేషన్ బ్లాక్స్ వెనుగంచిపురం ఇబ్రాహీంపట్నం, సో వీఆర్ షోయింగ్ కన్సిడరబుల్ ఇంప్రూవ్మెంట్ సార్ ఈవెన్ ఇన్ దట్ ఆస్పిరేషన్ బ్లాక్ ఆల్సో త్రూ ది సపోర్ట్ అండ్ ఇంటర్వెన్షన్ ఆఫ్. గట్టిగా చెప్పండి ఇవ్వచ్చా? సో దే ఆర్ ఆల్ ప్రిపేర్డ్ సార్. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ని మన కోసం మీరు తీసుకొచ్చారు కాబట్టి ఇది చక్కగా ఇంప్లిమెంట్ చేసి మన చిన్న పిల్లలందరూ చాలా చక్కగా చదువుకొని మంచి మంచి పౌరులయ్యే దిశలో సర్టన్లీ వర్క్ అనేది జరిగింది సార్. దీనికి సపోర్ట్ చేస్తున్న క్రీస్ట్ అండ్ గేట్స్ ఫౌండేషన్ అఫ్ కోర్స్ అని రెడ్డి సుబ్రహ్మణ్య గారు అడిగారు. విజయవాడలో దీపాన్ని ఎలా వెలిగించాలి, ఆ దీపాన్ని వెలిగించడం అనేది అంగన్వాడీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉన్న మీ యొక్క గొప్ప కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, వెస్ట్ కాన్స్టిట్యూన్సీ లో ఫస్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు వాటిని ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎంతో ఉంది. మేము 3-4 స్కూల్స్ చేశాము, ఇంకొక ఫౌండేషన్స్ తో కూడా టైఅప్ అయ్యి, భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అని, డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ అని, అది విజయ సేతు. ఇలా కాకుండా రాష్ట్రంలో కానీ ఇక్కడ ఉన్న అది అఫ్ కోర్స్ మీకు ఇది లేకపోవచ్చు, రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్, వాటర్, శానిటేషన్ ఇంప్రూవ్మెంట్స్, అలా ఒక 4 ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అది మీకు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి E3 ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. రెండోది హిస్టరీ. సుజనా చౌదరి గారి అంబిషన్ ఏంటంటే అసలు సిక్నెస్ ఈ రోజు దాదాపు 9 లక్షల మంది మనకి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ లో పిల్లలు అంగన్వాడీ ద్వారా విద్యను అభ్యసిస్తున్నారు. వాళ్ళకి పునశ్చరణ నుండి ఇంకొకసారి అందరికీ కూడా ఒక సులభ రీతిలో పాఠం చెప్పే పద్ధతికి, అలాగే పేరెంట్స్ కి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమయ్యే రీతిలో వాళ్ళ మీటింగ్స్ లో, అలాగే సూపర్వైజర్ మీటింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఎవరెవరు ఎలా పాఠం చెప్పారు అన్నది ఆదర్శిలాలో ఉన్న ఏ మంత్ లో, ఏ వారంలో, ఏ రోజు ఏ పాఠం చెప్పాలన్న సిలబస్ మాకు ఆల్రెడీ తయారై ఉంది. అది చెప్పే పద్ధతుల మీద ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఎలా నేర్చుకోవాలి అనే దాని మీద ఒక సరళీకృత దారిలో మనకి ఇది ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి అనేది ఈ రోజు ఒక నాందిగా అనుకోవచ్చు. ఎన్జిఓస్ అందరి సహకారంతో, ముఖ్యంగా క్రిస్ప్ సహాయంతో, అలాగే మన సృజన ఫౌండేషన్ వాళ్ళు కూడా, ఇంకా చాలా మంది, ఇంకా దాదాపు ఒక 9 మంది ఎన్జిఓస్ దీనిలో పాల్పంచుకుంటున్నారు. వాళ్ళందరి సహాయంతో ఈ ట్రైనింగ్స్ కానివ్వండి, మెటీరియల్ పబ్లికేషన్ కానివ్వండి, అలాగే క్వాలిటీ ఆఫ్ ద లెసన్ ప్లానింగ్ కానివ్వండి, వీటిని ముందుకు తీసుకెళ్లడానికి ఈ రోజు ఇంట్రడక్షన్ కానివ్వండి, కమెన్స్మెంట్ జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ని కేంద్రంగా ఎంచుకున్నాము. కానీ ఇది ఇక్కడే కాకుండా మొత్తం కలిపి ఒక 2000 ఫస్ట్ ఫేజ్ లో 2000 అంగన్వాడీని ముందుకు తీసుకెళ్లాలన్నది ఇది ప్లాన్. త్వరలో స్టేట్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలంలో పెద్ద ఎత్తున ప్రజా సమస్య పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య స్వయంగా ప్రజల నడుమ కూర్చొని గ్రామస్తుల సమస్యలను ఓపికగా వింటూ అర్జీలను స్వీకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని, సంక్షేమం ప్రగతి తమ ధ్యేయమని, ప్రతి ఒక్కరు సమస్యను పరిష్కరించడమే తమ ప్రాధాన్యతని, ప్రజా దర్బార్కు వచ్చిన ప్రతి అర్జీని సంబంధిత త్వరితగతిన పరిష్కరించాలని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులకు గట్టిగా హెచ్చరించారు. పొలం కోతం తగ్గినాయనో, పేరు తప్పుపడ్డాయి చెప్పిన కొన్ని రెవెన్యూ సమస్యలు వచ్చినాయి. తప్పకుండా ఏదైతే హౌసింగ్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, గ్రామాల్లో డ్రైన్స్ కావచ్చు, సీసీ రోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం మొత్తంగా ఆన్లైన్ చేసి ఏ డిపార్ట్మెంట్ శాంక్యులేట్ చేసుకొని ఇన్ని కూడా మనం పరిష్కారం చేస్తాం.
ప్రతి కూడా చిలకలు ఎట్టుకోవడం పెడితే చిలకల గ్రామంలోకి వస్తున్నారు. నర్సయ్య గారి ఆలోచన ప్రకారం 4 గ్రామాల జంక్షన్ ఇప్పుడు గౌరవం అయితే గౌరవం పోచంపల్లి బండిపాలు గొడపల్లిపాలు వస్తాయని ఆలోచన పెట్టాం. తప్పకుండా ఈ సమస్య పూర్తిగా ఆన్లైన్ చేసి పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే పెద్ద గౌరవంలో ఇది 10th క్లాసు 5 మార్కులు పరీక్షలు పుస్తకం సంస్కారం చేసుకున్నాం. ప్రభుత్వ పాఠశాల చదువుకు మంచి మార్కులు చదివిన విద్యార్థులపై ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.